రాజా సింగ్ జూన్ 7న జరగనున్న బక్రీద్ పండుగపై స్పందించారు. తగు చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. ఆవులు, కోడెల దూడలను వధించి పండుగ చేసుకునే వారిపై మీరు యాక్షన్ తీసుకుంటారా లేక మేమే తగిన చర్యలు తీసుకోవాలా అని రాజా సింగ్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి గారికి నా ఒక నివేదిక. 7th జూన్ నాడు బక్రీద్ పండుగ ఉన్నది. ఈ ముస్లిం సమాజమోలు బక్రీద్ పండుగ ఏ విధంగా జరుపుకుంటారో అది మాకు అనవసరం. కానీ కావాలని హిందువుల మనోభావాలకి దెబ్బ తగిలేలాగా కొంతమంది ఆవులని, దొడలని, పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులని ఇల్లీగల్గా తీసుకొని వచ్చి అక్కడిక్కడ అమ్ముతున్నారు. బక్రీద్ నాడు మొత్తం రోడ్డు పైన కోస్తారు, మొత్తం రక్తం చేస్తారు. ఇది కరెక్టేనా? మా ముఖ్యమంత్రికి అడుగుతున్నా, మా డీజీపీ గారికి అడుగుతున్నా. సుప్రీంకోర్టు ఆదేశం ఉన్నది, ఎవరు కూడా ఆవు, ఎద్దు, దొడలు కోయకూడదు. కానీ మన తెలంగాణలో డూప్లికేట్ వెటనరీ డాక్టర్లు సర్టిఫికెట్ పెట్టి 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలకి వెటనరీ డాక్టర్లు సర్టిఫికెట్ అమ్ముతున్నారు. మొత్తం ఎద్దులు రైతులకు పనికొచ్చే, పొలాలకి పనికొచ్చే అట్లాంటి మంచి ఎద్దులు తీసుకొని వచ్చి రోడ్డు పైన ఓపెన్గా అమ్ముతున్నారు, కోస్తున్నారు. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా, అక్కడిక్కడ మీరు షోపడప్గా కొన్ని చెక్ పోస్టులు పెట్టినారు. అక్కడ మా గౌరక్షకులు నిలబడితే మీ పోలీసులు మా గౌరక్షకులకి వార్నింగ్ ఇస్తున్నారు, మీరు రావద్దు, మీ పైన కేసు పెడతామని. అసలు ఇది న్యాయమా? నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నా. సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడే బాధ్యత పోలీస్కి, గవర్నమెంట్కి ఎంత ఉంటుంది కదా, సమాజం కూడా అంత ఉంటుంది. సమాజం కూడా ఆ సుప్రీంకోర్టు చట్టాన్ని కాపాడడానికి రోడ్డు పైన రావచ్చు. అది మీరు తెలుసుకోండి. కానీ మన తెలంగాణ పోలీస్ ఒక హిట్లర్ పోలీస్ తయారైపోయింది. డీజీపీ గారికి మేం టైం అడిగితే ఇయ్యరు, కానీ ఎంఐఎం అడిగితే ఇమీడియట్ ఇచ్చేస్తారు.